క్షమించేశావా అత్తా? క్షమించేశాను. నువ్వు కూడా నన్ను క్షమించావని నీ దగ్గరికి ప్రత్యేకించి వద్దామని అనుకున్నాను. నువ్వే వచ్చావు. నువ్వు క్షమించకపోయినా అత్తయ్య క్షమించేసింది కాబట్టి సరిపోయింది. నువ్వు కూడా క్షమించావా మావయ్య? మొదటి నుంచి నేను మాయని కోడలుగా అంగీకరించలేదమ్మా. ఇదిగో వీళ్లే బలవంతంగా ఒప్పించారు. అందుకే మాయ విషయంలో నేను ఎప్పటికీ క్షమించలేను. వేద కోసం తప్పదు. మరి నువ్వు? మాయ చేసింది క్షమించేంత చిన్న తప్పు కాదు. మరి నువ్వెలా క్షమించావత్తా? ఈ మాయ నీ ముందుకొచ్చి 4 నక్క వినయాలు నటించేసరికి ఎలా నమ్మి మోసపోయావు? నువ్వు మరోసారి మోసపోయావు. అది నీకు అర్థం కావడం లేదు. అవని, ప్లీజ్ ట్రస్ట్ మీ. ఏయ్ ఏయ్ ఏయ్, నువ్వు మరీ నటించేకు. వీళ్ళ ముందు ఎన్నైనా డ్రామాలు వెయ్యి, నమ్ముతారు. నా ముందు వెయ్యకు. నేను ఎప్పటికీ నమ్మను, క్షమించను. నా మీద నీకున్న కోపం నీకు ఇప్పుడిప్పుడే పోకపోవచ్చు, కానీ నేను మారింది నిజం. నిన్ను ఎలా నమ్మించగలను? తప్పు చేయడం సహజం, తెలుసుకుని మారడం గొప్పతనం అంటూ నీతులు మాట్లాడుతున్నావు కదత్తా. మరి ఏ తప్పు చేయని నన్ను ఎందుకు క్షమించలేకపోతున్నావు? నిహారిక తప్పు చేసింది, క్షమించావు. కృష్ణబావ తప్పు చేశాడు, క్షమించావు. ఇప్పుడు ఈ మాయని క్షమిస్తున్నావు. ఏ నేరం చేయని నన్ను క్షమించే గుణం నీకు ఎందుకు లేదు అని అడుగుతున్నాను. నన్ను కూడా క్షమించి ఇంట్లోకి రానివ్వండి. నా బిడ్డని కూడా క్షమించి ఆదరించండి. ఊరందరి విషయంలో మీకు మనసొస్తుంది, మా విషయంలో మీకు మనసెందుకు రావడం లేదు? ఆంటీ గారు, తను ఏ తప్పు చేయలేదని అంటుంది కదా, క్షమించేయండి పాపం. మేడం, మీరు అవనికి సపోర్ట్ చేయకండి. మీ క్షమాపణ క్యాన్సిల్ అయిపోతుంది. మా అమ్మ గురించి మీకు పూర్తిగా తెలీదు. మాయ చేసిన తప్పు వేరు, నువ్వు చేసిన తప్పు వేరు. మాయ ముక్కుపుడక విషయంలో తప్పు చేసింది, నువ్వు మానం విషయంలో తప్పు చేశావు. రెండూ ఒకటే ఎలా అవుతాయి? నీకు క్షమాపణ ఎందుకుంటుంది? మాయ ముక్కుపుడకను దొంగిలించుంటే అమ్మవారు తిరిగి రప్పించుకునేది. నువ్వు మా పొరువు తీశావు ఆ సత్యాగాడితో తిరిగి. అందుకు క్షమాపణ ఎలా ఉంటుంది? మాయా నువ్వు ఒకటి కాదు. మాయ తప్పులకు క్షమాపణ ఉంది, నీ తప్పులకి క్షమాపణ ఎప్పటికీ ఉండదు. వేద, ఎంతకాలం ఇలా అవనేని ఆ విషయంలో అవమానిస్తావు? ఈ విషయంలో మీరింకేం మాట్లాడకండి. బయటికి నడు. ఇంకెంతకాలం ఇలా మౌనంగా నిలబడుంటావు? నీ భార్య నిప్పు అని తెలుసుకోవడానికి ఇంకెంత సమయం పడుతుంది నీకు? ఈ జన్మ సరిపోతుందా? 3 ముళ్ళు మెడలో కట్టి 7 అడుగులు నడిపించి 7 జన్మలు తోడుంటాము అని ఎందుకయ్యా అబద్ధాలు చెప్తారు? ఎలా నమ్ముకోవాలి మీలాంటి మగవాళ్ళని?